ఆహా టీం నుంచి రాబోతున్నాడు ప్రణీత్. మరి ప్రణీత్ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే అద్భుతమైన పాటకి ప్యారడీ చేస్తూ ఎవరో కుక్కను వీధిలో వదిలేశారట. మరి ఆ కుక్కను చూసి ఈ అబ్బాయికి చాలా భయం వేస్తోందట. మరి ఆ భయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తున్నాడు ప్రణీత్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా. ఎవ్వడో వదిలాడు నల్ల కుక్కని, ఎవ్వడో వదిలాడు నల్ల కుక్కని, గొలుసు తీసేసి వీధిలో వదిలేసి, గొలుసు తీసేసి వీధిలో వదిలేసి పోయాడురా. రోడ్డు కంటంగా వెళ్ళనీకుండా, రోడ్డు కంటంగా వెళ్ళనీకుందిరా. నన్ను చూసి మెల్లంగా మొరిగింది, శృతి పెంచి తన వారిని పిలిచింది. వీధిలో ఉన్న కుక్కలు మొత్తం టక్కున వచ్చాయి, అడుగులు ముందుకు పడనీకుండా రౌండప్ చేశాయి. ఎర్ర కళ్ళు వాడి పళ్ళు మీద పడిపోయి పిక్కలాగేస్తే దిక్కేదిరా. ఎందుకొంచానో ఎట్లా వెళ్తానో, ఎవ్వడో వదిలాడు నల్ల కుక్కని, ఎవ్వడో వదిలాడు నల్ల కుక్కని. కుక్కొచ్చి కసి తీరా కరిచిందా, నా బొడ్డంతా సూదులతో చంపుతుందా. పరిగెట్టే ఛాన్స్ లేదు ఎట్టా ఈ వేళ, ఎదురించేటి ధైర్యం లేదు ఏమి చెయ్యాలా. ఎవడు రాడు లేదు తోడు, చెమట పుడుతుంది వణుకు చేరువైంది. ఓ దేవుడా ముప్పు తప్పించు నన్ను రక్షించరా. ఎవ్వడో వదిలాడు నల్ల కుక్కని, ఎవ్వడో వదిలాడు నల్ల కుక్కని. ఓకే, సో పాపం కుక్కను వదిలారు, నువ్వు దానికి బలవుతున్నావు అంతేనా? నీ కుక్కలంటే భయమా? నిజంగానే భయమే. భయమేనా? ఎందుకు భయం? ఎప్పుడన్నా కరిచిందా ఏదైనా కుక్క నిన్ను? కరవలేదు, కరుస్తుందేమో అని భయం. కరుస్తుందేమో అని భయం, ముందు జాగ్రత్త. అప్పు మరి జనమిత్ల గారు చాలా బాగుంది, చాలా బాగా పాడేవయ్యా. నేను ఈ కుక్కల మీద నేను రాసే పాటలు ప్యారడీలు రాశా. అరే ఏమైంది, ఒక పిచ్చి కుక్క వెనక నుంచి పిర్ర మీద పీకింది. కుక్కల మీద ఈ పాటలు ఇలా తమాషాగా ఉంటాయి, చాలా నవ్విస్తూనే గొప్ప అవేర్నెస్ ని కలిగించడం ఇది. దీనికి ఉన్న ప్రధానమైన ప్రయోజనం చక్కగా నెరవేరుతుంది. చాలా బాగుంది, చాలా బాగా పాడి. థ్యాంక్ యూ సార్. భీమ్స్ గారు, మరి మీకు కుక్కలంటే భయం ఉందా? కుక్కలంటే ఏం భయం లేదు కానీ అండి, దీనికి యాక్చువల్ ఒక ఇన్సిడెంట్ ఉంది. ఈ కుర్రోడు పాడుతున్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, నాది ఫన్నీగా ఉండే మ్యాటర్ కాకపోవచ్చు కానీ, నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు, నువ్వా నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు ఆ ఆఫీస్లో వర్క్ అయిపోయింది, వర్క్ అంతా అయిపోయి లేట్ నైట్ అయింది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో ఆ టైంలో వెహికల్స్ కూడా ఏం లేవు, నేను నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి. అక్కడ కూడా వెహికల్స్ లేవు. వస్తూ ఉంటే అపోలో హాస్పిటల్ దగ్గర ఎగ్జాక్ట్లీ సుమారు ఐ హోప్ 15 to 20 ఒక 20-30 కుక్కలు ఉన్నాయండి. నేను ఇంటికి వెళ్ళిపోదాను హడావిడిలో ఉన్నాను. కట్ చేస్తే కుక్కలు ఉన్నాయి, వెంట పడుతున్నాయి. భయం వేసింది, అయ్యా ఈ రోజు ఏంట్రా గడుస్తుందా లేదా, ఈ రోజే కదా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, అదేంట్రా ఇవేంటి నా వెంట పడ్డాయని చెప్పేసి ఇంకా నేను పాట లేదు గీట లేదు మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళానండి. సో ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆల్ ది వెరీ బెస్ట్.